చెప్పండి మేడం, ఎందుకు మరి ఈ రేస్ కేసులో కేటీఆర్ను టార్గెట్ చేస్తుంది ప్రభుత్వం? ఇక్కడ విషయం ఏమీ లేదు, స్పష్టంగా ఉన్నది. అక్కడ ఈ రేస్ విషయంలో రహస్యం కానీ రహస్య ఒప్పందాలు కానీ ఏదీ లేదు. అంతా ఓపెన్గా జరిగింది, అంతా చట్ట ప్రకారం జరిగింది, ఓపెన్గా జరిగింది. అయినప్పటికీ ప్రస్తుతం ఇప్పటి వరకు ఎన్నికలకు ముందు ఏదైతే కాంగ్రెస్ హామీ ఇచ్చిందో రైతు భరోసా, రైతు బంధు నుంచి భరోసాగా మార్చి 10,000 నుంచి 15,000 చేస్తామని ఏదైతే మాట ఇచ్చిందో, నిన్న వాళ్ళు 12,000 ఇస్తామని, అది కూడా రకరకాల కొర్రీలు నిబంధనలు పెట్టి చేసేటువంటి క్రమం. అన్నదాత ఇప్పుడు ఎదురు తిరుగుతాడు, స్పష్టం. అన్నదాతనే కాదు, కడుపుకు అన్నం తినే వాళ్ళందరూ కూడా, ప్రజలందరూ కూడా అన్నదాతకు అండగా నిలబడతారు, అది స్పష్టం. మరి ప్రజల ఆలోచనని, రైతుల ఆలోచనని, తెలంగాణ సమాజం దృష్టిని మళ్లించడానికి ఎత్తుకున్నటువంటి ఒక ఎత్తుగడనే ఈ ఏసీబీ పిలుపు. ఇదంతా ఒక పెద్ద డ్రామా తప్ప ఇంకేం లేదు. ఏసీబీ పిలుపు మేరకు కేటీఆర్ సహకరించడానికి పోతే మరి అక్కడ మినిమం ఆ భవనం కాడికి, ఆ బిల్డింగ్ కాడికి కూడా రాకుండా కేటీఆర్ను మళ్ళీ ఎందుకు ఇక్కడ పోలీస్ అధికారులు కావచ్చు, ఏసీబీ అధికారులు ఎందుకు పంపించారు? ఈ కేటీఆర్ గారు ఒకటి స్పష్టంగా చెప్పిండ్రు, భారత రాజ్యాంగం కాదు ఇక్కడ తెలంగాణలో, రేవంత్ రెడ్డి గారి రాజ్యాంగం అమలు అవుతా ఉన్నదని. అది నిజమే అనిపించేలా తెలంగాణ ప్రజలు అందరూ అనుకునే విధంగా ఇక్కడ రాజరిక వ్యవస్థలాగా సొంత రాజ్యాంగాన్ని వాళ్ళు నడుపుతున్నట్టుగా కనిపిస్తూ ఉన్నది రేవంత్ రెడ్డి సర్కారు. ఆ క్రమంలోనే మరి ఏసీబీ కార్యాలయం వరకు కూడా వెళ్ళకముందే మీరు అందరు వెళ్ళొద్దు, ఒకరే వెళ్ళాలి, ఇక్కడే ఆగాలి, అక్కడే ఆగాలి, పోలీసులతో నిర్బంధాలు, వెళ్ళకుండా అడ్డుకునే ప్రయత్నం, మీ నుంచి రాలేదనేటువంటి ఒక ఇది. మరి ఏదైతే రాజ్యాంగం కల్పించిన హక్కు ఉందో ఆ హక్కుల మేరకే, పౌరుడికి రాజ్యాంగం కల్పించిన హక్కు మేరకే తన వెంట న్యాయ నిపుణుల్ని, న్యాయవాదుల్ని తీసుకెళ్తానేటువంటి ఒక దాని ప్రకారమే తీసుకెళ్తున్నాడు కదా. విచారణ జరిగే సమయంలో అక్కడ కేటీఆర్కి సంబంధించిన అడ్వకేట్స్ ఉండొచ్చు. రాజ్యాంగం కల్పించిన హక్కు అది, స్పష్టమైనటువంటి హక్కు. ఉండకూడదని ఎక్కడా లేదు కదా, ఉండకూడదని ఎక్కడా లేదు. రాజ్యాంగం పౌరుడికి కల్పించినటువంటి హక్కు అది, ప్రాథమిక హక్కు అది. విచారణ జరుగుతున్నప్పుడు తప్పకుండా న్యాయవాది ఉండొచ్చు. ఆ ప్రకారమే న్యాయవాదిని, ఎందుకంటే మనం మొన్న లగచర్ల కేసులో చూసినాం, పట్నం నరేందర్ రెడ్డి గారి అరెస్టు ఎంత దారుణంగా జరిగింది. మార్నింగ్ వాక్ చేస్తూ ఉంటే, పార్కులో తను మార్నింగ్ వాక్ చేసుకుంటూ ఉంటే పోలీసు డ్రెస్ లేనటువంటి పౌర వస్త్రాలతో, దుస్తులతో, మఫ్టీలో ఉన్నటువంటి పోలీసులు వచ్చి బలవంతంగా ఈడ్చుకెళ్ళిండ్రు. ఎవరు తీసుకెళ్ళిండ్రు, ఎక్కడికి తీసుకెళ్ళిండ్రు, ఏం జరుగుతుంది, కుటుంబానికి ఎట్లా సమాచారం ఉండాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన మాట్లాడని మాటలు, ఆయన విచారణలో వ్యక్తపరచని కేటీఆర్ గారే అని ఈయన ఒప్పుకున్నట్టు, ఆయన చెప్తేనే ఇదంతా లగచర్ల దాడి చేయించినట్టు అక్కడ సృష్టించాను కథనాలు. అంటే కేటీఆర్ కూడా అదే ఆ విధంగానే జరుగుతుంది, మీడియా విషప్రచారం చేస్తుంది, నేను మాట్లాడినవి ఇక్కడ ప్రజలకు తెలియదు, సో వీళ్ళు సృష్టించి ఏదో దారి మళ్ళిస్తారు, నా కేసునంతా ఇంకో రకంగా దింపుతారు అని చెప్పేసి నన్ను ముద్దాయిగా చేసే ప్రయత్నం ప్రభుత్వం కుట్ర చేస్తుందనే ఆలోచనతో అడ్వకేట్లను తీసుకొని లోపలికి పోవాలనుకున్నాడు. ఖచ్చితంగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూనే ఉన్నాం. అబద్ధాల రాజ్యం వెళ్తున్నాయి ఇక్కడ. పాలకులే అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఎన్నికలకు ముందు మాట్లాడిన అబద్ధాలే, ఎన్నికల తర్వాత మాట్లాడిన అబద్ధాలే, ప్రతిదీ అబద్ధమే రాజ్యం వెళ్తున్నది ఇక్కడ. అటువంటి సమయంలో మరి ఆయన ఒక్కడిగా వెళ్తే విచారణ ఎట్లా జరుగుతుందో ఏం తెలుసు. మరి కాబట్టి తన హక్కు, రాజ్యాంగం తనకు కల్పించినటువంటి హక్కు ఏదైతే ఉందో ఆ హక్కు ప్రకారం తన న్యాయవాదితో తీసుకొని వెళ్తానన్నాడు. మరి దానికి అనుమతించాల్సింది ఏసీబీ. ఒకవేళ వాళ్ళు నిజంగా విచారణ సజావుగా జరగాలి, ఎలాంటి ఇది లేకుండా విచారణ జరగాలనేటువంటి, నిష్పక్షపాతంగా విచారణ జరగాలనేటువంటి ఆలోచన కనుక ఉంటే తప్పకుండా అనుమతించి ఉండాల్సింది. ఇదంతా ఒక రాజకీయం తప్ప, ఎత్తుగడ తప్ప. ఈ వ్యూహం స్పష్టంగా తను పెద్ద వ్యూహ రచన నిపుణుడిని అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు. అది కరెక్ట్ కాదు. తెలంగాణ సమాజం అర్థం చేసుకుంటా ఉంది. ప్రతి పౌర సమాజము, తెలంగాణ సమాజము, ప్రజలు ప్రశ్నిస్తారు, నిలదీస్తారు, అడుగుతారు, కడుగుతారు, ధర్నాలు చేస్తారు, రాస్తారోకోలు చేస్తారు అని అనుకున్న ప్రతి సందర్భంలో ఏదో ఒక ఇష్యూ తీసుకొచ్చి ప్రజల ముందర పెట్టి ప్రజలంతా అది మాట్లాడుకునేలాగా చేసి అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ ఏవైతే చేస్తూ ఉన్నారో అది తెలంగాణ సమాజం గ్రహిస్తూ ఉంది, తెలుసుకుంటా ఉన్నది. దేనికైనా సిద్ధమే. మరి ఆయన ఏదైతే ఇచ్చిండ్రో అన్ని చట్ట ప్రకారం లీగల్గా, మరి బ్యాగ్లో పెట్టుకొని రహస్యంగా పోయింది కాదు, రహస్యంగా ఇచ్చింది కాదు,
రేవంత్ రెడ్డి గారు 50 లక్షలు బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళినట్టు ఎమ్మెల్యేల కొనుగోలుకు ఎమ్మెల్సీల కొనుగోలుకు మరి రాజ్యాంగ ఇది భ్రష్టత్వాన్ని చేయడానికి తాను ప్రయత్నించినట్టు ఇక్కడ జరగలేదు కదా. స్పష్టంగా ఈ అకౌంట్ నుంచి ఆ అకౌంట్కి మారింది కదా. ఏది చేసినా మరి న్యాయబద్ధంగా చేసిండ్రు, దానికి అన్నిటికీ సాక్ష్యాలు ఆధారాలు స్పష్టంగా ఉన్నాయి. ఏది ఇల్లీగల్గా జరగలేదు కాబట్టి ఇక్కడ భయమే లేదు. కాకపోతే మరి పట్నం నరేందర్ రెడ్డి గారు లాగా ఏదైనా వ్యవహారం జరగవచ్చు, లేదా తాను ఒక్కడే వెళ్తే నిష్పక్షపాతంగా అక్కడ విచారణ జరుగుతుందో లేదో, న్యాయ నిపుణులు వెంట ఉంటే, న్యాయ సలహాదారు వెంట ఉంటే, న్యాయవాదులు వెంట ఉంటే స్పష్టమైనటువంటి ఇది ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో తీసుకెళ్ళిండ్రు. అది సాకుగా చూపించి అడ్డుకోవడం అయితే సమంజసం కాదు. స్పష్టంగా తెలంగాణ సమాజం అర్థమవుతా ఉన్నది, అందరికీ తెలుస్తూ ఉన్నది. రైతులు మాత్రం ఊరుకోరు. 12,000 ఇచ్చినందుకు 12,000 కూడా ఇంకా ఇవ్వలేదు, ఇస్తామనేటువంటి మాట. సంవత్సరానికి ఎకరానికి 12,000 ఇస్తామనేటువంటి మాట అయితే ఇప్పటికైతే చెప్పిండ్రు. చూడాలి ఏం జరుగుతుందో. ఇది పరిస్థితి. అంటే కేటీఆర్ను కావాలని అరెస్ట్ చేసే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకుంటుంది. అంటే డైవర్షన్ పాలిటిక్స్ రేవంత్ రెడ్డి చేస్తున్నాడు అనేది ప్రజలకు స్పష్టంగా అర్థమవుతున్నది. అంటే రైతు భరోసా అనే పేరుతోటి ఇప్పటికీ ఇట్లా కేటీఆర్ని అరెస్ట్ చేస్తే అందరు అటువైపు చూస్తారు, ఇక్కడ ఏవగొట్టచ్చు అనే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వంకు ఉంది. అండ్ కేటీఆర్ ఎలాంటి తప్పు చేయలేడు. ఆయన విచారణకు పోతే అక్కడ సహకరించకుండా, ఆయన అడ్వకేట్ను అక్కడ లోపలికి రానియకుండా మళ్ళీ తిరిగి రిటర్న్ పంపించడం అనేది ఎంతవరకు కరెక్టు అని చెప్పేసి సుమిత్ర ఆనంద్ ప్రశ్నించడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.